నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక మహిళకు ఆస్తి ఆమె యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి వస్తే, ఆమెకు సంతానము లేకపోతే ఆమె తదనంతరము అది ఎవరికి చెందుతుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నది. ఇందులోని సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 క్లాస్ బి చాలా స్పష్టంగా చెబుతున్న అంశం ఏంటి అనంటే, ఎవరైనా ఒక మహిళకు ఏదైనా ఒక ఆస్తి అనేది ఆమె యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి సంక్రమిస్తే ఆమె అనుభవిస్తుంది. ఆమె తర్వాత ఆమె పిల్లలు, భర్త అనుభవిస్తారు. ఒకవేళ ఆమెకు కనుక పిల్లలు లేకపోతే, భర్త మరణిస్తే, ఆ ఆస్తి అనేది ఎవరి వద్ద నుంచి అయితే వచ్చిందో ఆ వారసులకి చెందుతుంది. ఉదాహరణకు, మహిళకు ఆస్తి ఆమె యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు పిల్లలు లేకపోతే, భర్త లేకపోతే, ఆమె తదనంతరము ఆస్తి తండ్రి యొక్క వారసులకు మాత్రమే చెందుతుంది. అంటే ఆస్తి ఎటువైపు వచ్చిందో అటువైపు వారికి మాత్రమే దక్కుతుంది. అదే మహిళకు ఆస్తి ఆమె యొక్క భర్త నుంచి లేకపోతే అత్తమామల వద్ద నుంచి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ మహిళ బ్రతికి ఉన్న రోజులు అనుభవించవచ్చు. ఆమె తదనంతరము ఆమెకు పిల్లలు లేకపోతే, భర్త లేకపోతే, తిరిగి ఆ ఆస్తి ఆమె యొక్క భర్త వారసులు లేకపోతే మామ యొక్క వారసులకు చెందుతుంది. కానీ ఇటు ఆమె యొక్క తల్లిదండ్రులకు దక్కడానికి అవకాశం లేదు. అంటే ఆస్తి యొక్క మూలం ఎటువైపే ఉందో అటువైపే ఆ ఆస్తి తిరిగి రివర్షన్ అవుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.